యేసుక్రీస్తు నామములో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? దేవుని కృపలో దయలో వర్ధిల్లుతున్నారా? మీరు అందరూ బాగుంటారు. మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తాం. గొప్ప దేవుడు మనతో మాట్లాడతాడు. గనుడైన దేవుడు మీ అందరికి తోడుగా ఉండాలని ప్రార్థన చేసి వాగ్దానాలు మీకు అందిస్తూ ఉన్నాం. రండి, రోజు అద్భుతమైన వాగ్దానం ప్రవేశిస్తున్నారు. చదువుకుందాం. ఆదికాండము 6వ అధ్యాయము 18వ వచనం. నీతో నా నిబంధనను స్థిరపరచుదును. హల్లెలూయా. అద్భుతమైన వాగ్దానం ప్రవేశిస్తున్నాడు. నీతో నా నిబంధన స్థిరపరచబోతున్నాను. దేని బిడ్డలారా, ఎంత మందితో దేవుడు మాట్లాడాడు. ప్రవచన రూపంలో, దర్శన రూపంలో, వాక్య రూపంలో, తన సేవకుల ద్వారాగా ఎంత మందితో దేవుడు మాట్లాడాడు. దేవుడిచ్చిన వాగ్దానం, దేవుడిచ్చిన మాట స్థిరపరచబడబోతున్నాయి. నీ పిల్లల్ని గొప్ప స్థితిలో దీవించాలని, నీ కుటుంబాన్ని ఉన్నతమైన స్థితిలో ఆశీర్వదించాలని, ఘనమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు, మహిమ కలిగిన కార్యాలు మీ కుటుంబాల్లో, మీ పిల్లల జీవితాల్లో పరిశుద్ధాత్మ దేవుడు జరిగించాలని కోరుతూ ఉన్నాడు. ఈరోజు ఒకవేళ నువ్వు కష్టంలో ఉన్నవేమో, నిందలో ఉన్నవేమో, అవమానాల్లో ఉన్నవేమో, వాటన్నిటినీ మటుమాయం చేయడానికి దేవుడు చేసిన నిబంధనను స్థిరపరచబోతున్నాడు. నీ పిల్లలు ఉన్నతమైన కార్యాలు చూస్తారు. ఎగ్జామ్స్ రాస్తున్నారు చాలా మంది. అవును, ఆ ఎగ్జామ్స్ లో మంచి జ్ఞానం ఇచ్చి, కృపనిచ్చి, ఆలోచన ఇచ్చి దేవుడు గొప్ప భవిష్యత్తు నీ బిడ్డలకు దయచేయబోతున్నాడు. ఈరోజు ఒకవేళ ఏంటి నా జీవితం, ఏంటి నా బ్రతుకు అనుకుంటున్నావేమో, మాట తప్పని దేవుడు, వాగ్దానం ఇచ్చిన నమ్మదగిన వాడు. నీ జీవితంలో ఆయన ఇచ్చిన మాటలన్నీ నెరవేరబోతున్నాయి. నీ స్థలం విషయంలో, నీ కుటుంబ విషయంలో, నీ బిడ్డల విషయంలో ఏమైతే వాగ్దానం ఇచ్చాడో ఆయన మాటను, వాగ్దానాన్ని నీ పట్ల స్థిరపరచబోతున్నాడు. కాబట్టి భయపడద్దు, ధైర్యంగా ఉండండి. ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. ప్రభు చెప్తున్నారు కదా, ఆయన మాటను, వాగ్దానం స్థిరపరుస్తానని. ఈరోజు అలాంటి గొప్ప కార్యం నీ పట్ల కూడా దేవుడు జరిగించబోతున్నాడు. ఆయన మాట నీ పట్ల స్థిరపరచబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడానికి వందనాలు. ఎంతమంది వాగ్దానం విన్నారు. ఇదిగో నా నిబంధన స్థిరపరుస్తానన్నావు. మీరు వారితో చెప్పిన మాట, దర్శనం, కళ నెరవేరును గాక, స్థిరపరచబడుదురు గాక. ఘనమైన కార్యాలు, గొప్ప కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు బిడ్డలందరూ చూచుదురుగాకని పలుకుతున్నాను. ప్రభా, ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. ఎవరైతే బలహీనంగా ఉన్నారో, అనారోగ్యంతో ఉన్నారో, నజరేయుడు అనే యేసు నామములో స్వస్థత కలుగును గాక. మీరు తాకుమని, దీవించమని, అద్భుతం చేయమని యేసు నామమున పెట్టి అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించిన గాక. దేవుడు ఇస్తున్న వాగ్దానం, దేవుడు తన నిబంధనను నీ పట్ల స్థిరపరచబోతున్నాడు. గాడ్ బ్లెస్ యూ.